మండలంలో ఇప్పటికే 2 శాఖలు ఉన్నాయి. అవే ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతే మూడో శాఖ పెట్టడం వల్ల ఏం లాభం? ప్రజలకు కాదు, అధికారులకే లాభం. ప్రతి కొత్త కార్యాలయం కోట్ల రూపాయలు. ప్రతి ప్రమోషన్ అధికారి వేతనం పెరుగుతుంది. కానీ పేద ప్రజల సమస్య పరిష్కారం ఒక అంగుళం కూడా ముందుకు కదలదు. ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు చుట్టూ తిరుగుతారు. ఫైళ్లు పట్టుకుని అధికారుల మాట ఒకటే, రేపు రండి. సీనియర్ లేరు. ఇది ఏ రకం పాలన? ఉన్న శాఖలోనే బాధ్యత లేకపోతే మూడో శాఖ ఎందుకు పెట్టాలి? ప్రజలకు సేవ కోసం కాదు. రిబ్బన్ కట్టింగులు, ఫోటోలు కోసం మాత్రమేనా? అసలైన అభివృద్ధి అంటే కొత్త భవనం కాదు, పాత సమస్యను పరిష్కరించడం. అధికారుల సంఖ్య పెంచడం కాదు. వారి బాధ్యత, నిబద్ధత పెరగాలి. ప్రజల వద్దకు వచ్చి సేవ చేయని పాలన, సమస్యల్ని పరిష్కరించని వ్యవస్థ ప్రజాస్వామ్యం కాదు. కార్యాలయాలు పెరిగితే అభివృద్ధి కాదని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ప్రజల సమస్యలు తగ్గితే అదే నిజమైన అభివృద్ధి. ప్రజా సమస్యలను గడువులో పరిష్కరించనప్పుడు కొత్త కార్యాలయాలు ఎందుకు? ప్రజల స్వరం ఇదే. బాధ్యత, జవాబుదారీతనంతో కూడిన అభివృద్ధి కావాలి. దానికి మీరు హామీ ఇవ్వగలరా? ఇచ్చే ధైర్యం మీకు ఉందా?